రేవంత్ రెడ్డి కూడా మోడీని పదే పదే వెళ్ళి కలుస్తూ ఉంటాడు. ఆయన రాహుల్ గాంధీ వెళ్ళి కలిసిన దానికన్నా మోడీని కలిసిందే ఎక్కువ. ఎందుకు అంటే ప్రభుత్వ అవసరాలు, మాకు నిధులు కావాలి, మూసిక్ కావాలి, ఇంకేదో కావాలి, ప్రాజెక్టులు కావాలి, అవుటర్ రింగ్ రోడ్లు, రైలు రోడ్లు కావాలి, మేము 4వ నగర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి మాకు అవి కావాలి, ఇవి కావాలని కేంద్రాన్ని వెళ్ళి కలవడం వాళ్ళ హక్కు, జన్మ హక్కు. కారణం ఏంటంటే ఇక్కడి నుంచి ఎంతో జీఎస్టీ రూపంలో ఇంకా ఇతర పన్నుల రూపంలో వెళ్తుంది కదా, మన కంట్రిబ్యూషన్ మళ్ళీ మనం తిరిగి తీసుకోవాలి కాబట్టి వెళ్తారు. అయితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ పర్సనల్ గొడవలన్నీ బయటికి తీసుకొచ్చి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో సహా ఇస్తాను, అక్కడ జరిగిన మినిట్ టు మినిట్ డైలాగ్ మొత్తం నేను బయటకి ఇస్తాను అనడం కూడా సీఎం రమేష్ యొక్క అతిపెద్ద మిస్టేక్. అయితే ఇక్కడ కేటీఆర్ చేస్తున్న ప్రధానమైన తప్పిదం, ఆయన నిజంగా కమ్మ నా కొడుకులు అన్నాడా లేదో పక్కన పెడితే, ఆయన పేరు ఎవరిది? తారక రామారావు వాళ్ళ తండ్రి పెట్టిన పేరు. ఎవరిని చూసి పెట్టాడు? స్వయంగా కేసీఆర్ చెప్పేదాన్ని బట్టి ఆయనకి రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు కాబట్టి ఆ నందమూరి అనేది ఇంటి పేరుని పక్కన పెట్టి మిగిలిన పేరంతా తన కొడుక్కి పుత్రరత్నానికి పెట్టుకున్నాడు.